కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం మోక్షాన్ని పొందడానికి భగవద్గీతలో చెప్పబడినటువంటి 4 మార్గాల గురించి చెప్పుకుంటున్నాం. అందులో మొట్టమొదటి మార్గం ఏంటి? భక్తి మార్గం. రెండో మార్గం కర్మ మార్గం. మూడోది జ్ఞాన మార్గం. నాలుగోది యోగ మార్గం. ఇప్పుడు కర్మ మార్గం గురించి చెప్పుకుందాం మనం. ఇక్కడ కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే భగవద్గీతలో ఇవ్వబడిన ఒక శ్లోకం గురించి ముందు మనం తెలుసుకోవాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే 4వ అధ్యాయంలో 16వ శ్లోకం. నోట్ చేసుకుని మీరు దాన్ని ఏమిటంటే శ్లోకం కిం కర్మ కిమ కర్మేతి కవయో యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అది దాని తాత్పర్యం ఒక్కసారి రాసుకోండి. కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో, కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు. కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి కర్మకర్మములను తెలుసుకొని దుఃఖకరమైన అజ్ఞానము నుండి విముక్తుడు కావడానికి కర్మ అంటే ఏమిటో తెలుసు. మళ్ళీ చెప్పాలండి. మళ్ళీ రాసుకోండి. కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి కర్మములను తెలుసుకొని దుఃఖకరమైన అజ్ఞానము నుండి విముక్తుడు కావడానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకో.
ఇక్కడ కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటో తెలియక విద్వాంసులు, పెద్ద పెద్ద పండితులే భ్రాంతి చెందుతున్నారు. అంటే తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. అంచేత ఆ కర్మ అంటే ఏమిటో తెలుసుకొని అజ్ఞానం నుంచి విముక్తుడు కా అని చెప్పి శ్రీకృష్ణుల వారు ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. మరి కర్మ అకర్మ, మనం చేసే ఏ పనినైనా కర్మ అని అంటాం. మరి అకర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఫలితం ఇవ్వనటువంటి కర్మ. ఫలితం ఇవ్వనటువంటి కర్మ, దాన్ని అకర్మ అంటారు. ఫలితం ఇవ్వగలిగిన కర్మనే కర్మ అంటారు. లాహిరి మహాశైలి వారు రాసినటువంటి పుస్తకంలోంచి, ఆ పుస్తకంలో ఈ శ్లోకానికి వివరణ ఇవ్వబడింది. ఆయన అది చదివాక నాకు కొంచెం దీనికి అర్థమైంది, దీని యొక్క అర్థం. లేకపోతే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది. చాలా అద్భుతంగా ఇచ్చారు ఆయన వివరణ. ఆయన ఏమంటాడంటే, పండితులు ఏ కర్మను గొప్ప కర్మగా భావిస్తారో దానిని యోగులు అకర్మగా భావిస్తారు. పండితులు ఏ కర్మను గొప్ప కర్మగా భావిస్తారో దానిని యోగులు అకర్మగా భావిస్తారు. అంటే ఫలితం ఇవ్వని కర్మగా భావిస్తారు. అంటే ఫలితం ఇచ్చే కర్మే వారు యోగులు కర్మగా భావిస్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చూడండి, పండితులు గొప్పగా భావించే కర్మలు అంటే పుణ్యకర్మల్నే వాళ్ళు గొప్ప కర్మగా భావిస్తారు. అందుకే అందరికీ పుణ్యం చెయ్యండి, పుణ్యకర్మలు చెయ్యండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అటువంటి పుణ్యకర్మను కూడా యోగులు అకర్మగానే భావిస్తారు, ఫలితం ఇవ్వని కర్మగా. చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు, పాపాలు చేయకు, ఏం చేయమంటారు? పుణ్యాలు చేయమంటారు. అంటే పాపకర్మలు చేయొద్దు, పుణ్యకర్మలు చెయ్యి. కానీ ఈ పుణ్యకర్మలు కూడా
యోగులు దేని కింద భావిస్తారు? అకర్మ కింద, అంటే ఫలితం ఇవ్వని. ఎందుచేత అంటే పుణ్యం చేస్తే ఏమొస్తుందండి? భోగం వస్తుంది. భోగం. ఈ జన్మలో అన్నదానం చేశారు మీరు. చాలామంది సాయిబాబా గుళ్ళల్లో ఇంకా రకరకాల ప్రదేశాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో దానం చేస్తూ ఉంటారు, అన్నదానం కంటూ. చాలా గొప్ప పుణ్యం సంపాదించుకుంటున్నామని భావిస్తారు. కానీ మీరు ఈ జన్మలో బాగా చేశారు అలాంటి కార్యక్రమాలు, అన్నదానాలు అయ్యాను. దాని ఫలితం ఏమవుతుందంటే మరు జన్మలో మీరు అన్నానికి లోటు లేకుండా జీవించగలుగుతారు. ఎప్పుడైతే మరు జన్మలో ఆ కర్మ యొక్క ఫలితం అంతా అనుభవిస్తారో ఏమవుతుంది? సంపాదించిన పుణ్యం ఖర్చు అయిపోతుంది. ఆ జన్మలో ఇంకేమీ చేయలేదు. అప్పుడేమవుతుంది? మళ్ళా మామూలు జీవితమే. అంచేత ఇలాంటి కర్మను అకర్మగానే యోగులు భావిస్తారు. నాకు ఇది పత్రి గారు పరిచయం అయ్యాక అర్థమైంది. అంతకుముందు నాకు అర్థం కాల. అదే గొప్పది అనుకున్నాను నేను. పుణ్యం చేయడమే గొప్ప అనుకున్నాను. చాలా పుణ్యకార్యాలు చేసేవాడిని నేను మేడం ఇద్దరు చేసేవాళ్ళం. నేను ఉచిత హోమియో వైద్యశాల రన్ చేసేవాడిని. ప్రతిరోజు 100-150 మంది పేషెంట్లు వచ్చేవారు 2-3 జిల్లాల నుంచి. బాగా తగ్గేది హోమియో వైద్యశాల. డాక్టరు, కాంపౌండరు, మరి ఆయనకు ఒక రెసిడెన్సు ఇవన్నీ ఇచ్చాం. మందులన్నీ మేమే ఇచ్చేవాళ్ళం. అలా రన్ చేసి చాలా గొప్ప పని చేస్తున్నామని భావించేవాడిని. అలాగే మా మేడము లేడీస్కి ఉచితంగా చేతి వృత్తులు నేర్చుకునే ట్రైనింగ్ క్యాంప్ పెట్టేది. మరి ప్రతిరోజు 100, 150, 200, 250 దాకా కూడా వెళ్ళింది అక్కడ. ఎంతోమంది ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని సంపాదించుకుంటున్నారు. ఆవిడ తోడు ఇక్కడ అనసూయ అని ఒక ఆవిడ ఉంది, మేడం కూడా ఉంటారు. ఒకసారి నిలబడ ఆవిడ కూడా ఆవిడతో పాటు సాయం చేసేది. సాఫ్ట్ టాయ్స్ ఎటువంటి అన్నీ నేర్పేది ఈవిడ కూడా. మొత్తం అలా ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుని ఆ 3-4 సాయంతో చేసేవారు వీళ్ళంతా. చాలా గొప్ప పని చేస్తున్నామని భావించేవాళ్ళం. కానీ ఒకసారి ఏం జరిగిందంటే, పత్రి గారి పరిచయం కాకముందు ఓ సంవత్సరం క్రితం ఓ గురువు గారు వచ్చారు మా ఇంటికి. భగవద్గీత ఉపన్యాసాలు సప్తాహం పెట్టాం.
ఆయన వచ్చినప్పుడు మేము చేసే ఇవన్నీ చూపించాం. మన ధ్యాన మందిరం దగ్గర వెంకటేశ్వర స్వామి మందిరం ఒకటి ఉంది కదా, అవి చూపించాం. అవన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆయన. హాస్పిటల్ చూపించాం, మేడం చూపించాం, ఇంకా ఇలాంటివన్నీ ఉచితంగా ఐస్ వాటర్ సప్లై, కూలర్స్ పెట్టి నీళ్లు ఓ బాటిల్ కొంటేనే 10-15 రూపాయలు ఉంటుంది ఇప్పుడు. అది ఇంచాక ఉచితంగా పట్టుకునేవారు. అలా 100 కొద్దీ వచ్చి పట్టుకెళ్ళేవారు. ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళం. కొన్ని పెన్షన్స్ ఇచ్చాం, ఇలాగ ఇటువంటివన్నీ చేసేవాళ్ళం. ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే ఆయన చాలా ముగ్ధుడయ్యాడు. చాలా గొప్ప పని చేస్తున్నారయ్యా అన్నాడు ఆయన. ఆఖర్లో ఆ కార్యక్రమం అయిపోయాక నాకు మేడంకి ఇద్దరికి సన్మానం కూడా చేశాడు ఆయన. ప్రజాబంధువులని ఏదో బిరుదు కూడా ఇచ్చాడు ఆయన. మేము చాలా ఉబ్బిపోయాం ఇవన్నీ చూసి. అబ్బా, ఆ గురువు గారు ఎంత పొగిడారు, బిరుదిచ్చాడు, సన్మానం చేశాడు అని చెప్పి. ఆ సంవత్సరానికి పత్రికారు వచ్చారు. మళ్ళా పత్రికారు వస్తే మరి మనం గొప్ప పనులు చేస్తున్నప్పుడు చూపించుకోవాలి కదా, పబ్లిసిటీ చేసుకోవాలి కదా. ఆయన తీసుకొచ్చి ఇవన్నీ తిప్పాం. ఆయన ఏవైతే తిప్పాం. తిప్పితే ఒక్కొక్కటి చూస్తూ ఆయనేమో అంతలా ప్రశంసిస్తే ఈయన మొహం ఇలా పెట్టాడు, ఏంటిది అని అన్నట్టుగా. ఆయన మొహం చూస్తే అసలు ఏమీ కామెంట్ లేదు, ఏమీ లేదు. మొహం కూడా అదో రకంగా ఉంది, ఏం పనులు అన్నట్టుగా. ఏదో ఇంకా తప్పదన్నట్టుగా ఆయన అన్నీ చూశాడు అని అనుకున్నాను నేనేం కామెంట్ చేయలేదు, ఆయన ఏం చేయలేదు, అయిపోయింది. కానీ నా లోపల మటుకు ఏంటి ఇన్ని చేస్తుంటే ఆయన పొగిడి బరిదిస్తే ఈయనేంటి ఏం పనులు అన్నట్టుగా మొహం పెట్టాడు. అర్థం కాలా. తర్వాత అర్థమైంది. చెప్పడు కదా ఆయన ఫీలింగ్స్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఏమీ ఫలితం రాని కర్మలు, ఈ పుణ్యకర్మలే, కానీ ఇవి ఫలితం రావు. ఎందుకు ఇలాంటి పనులు, ఇలాంటి సేవలు అని అన్నట్టుగా ఆయన ఫీలింగ్స్ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, సరే హోమియోపతి హాస్పిటల్ ఏమవుతుంది, ఇతరులకి రోగాలు తగ్గుతాయి, దేహానికి రోగాలు తగ్గిస్తాం. ఆ పుణ్యఫలం ఏమవుతుంది, మరు జన్మలో మనకి రోగాలు రాకుండా ఉంటాయి. ఎంతమందికి రోగాలు తగ్గితే ఇంకా మనకేం రోగాలు వస్తాయి. అంచేత ఆ జన్మంతా ఏ రోగము రాకుండా ఉంటాం. సరే ఉంటే ఏమవుతుంది, ఆ జన్మ అయిపోతుంది. ఈ పుణ్యం ఉంటుంది ఇంకాను, అయిపోయింది దాని పని. అలాగే మేడం ఎంతోమందికి వృత్తి విద్యలో నేర్పింది. ఆవిడ ఏ లోటు లేకుండా తర్వాత జన్మ ఆవిడ గడిపేస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఏమీ లాభం లేదు. అంచేత ఇవన్నీ పత్రిగారికి తెలుసు. ఈయన గొప్ప యోగీశ్వరుడు, యోగి కాదైనా పత్రిగారు యోగీశ్వరుడు, యోగులందరిలోకి గొప్పవాడు. యోగి వేరు, యోగీశ్వరుడు వేరు. ఓ కృష్ణుడు, ఓ బుద్ధుడు లాంటి వాడైనా అంత గొప్పవాడు. ఆయనకి అన్నీ తెలుసు కదా. ఆయన చేత ఏం కర్మలు అని తర్వాత ఆయన చెప్పే సందేశాల్లో పుస్తకాల్లో చదివితే ఈ కర్మలు 3 రకాలన్నది తెలుసుకోగలిగాను. ఏమిటవి, పాపకర్మలు, పుణ్యకర్మలు, ముక్తి కర్మలు అని 3 రకాలు.
పాపకర్మలు, పుణ్యకర్మలు, ముక్తి కర్మలు. ఇలా 3 రకాల కర్మలు ఉంటాయన్న సంగతి పత్రి గారి వల్లే తెలిసింది. అంతకుముందు పాపము పుణ్యం అయ్యే తెలుసు, కానీ ముక్తి కర్మల గురించి తెలీదు. పాపకర్మలు చేస్తే ఏమవుతుంది? నరకం అనుభవిస్తాం. పుణ్యకర్మలు చేస్తే భోగం అనుభవిస్తాం. అంతేకాదు, పాపకర్మలు చేయడం వల్ల మనం జన్మ తీసుకుని మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎందుకు? ఆ కర్మ ఫలితం అనుభవించాలి కాబట్టి మళ్ళా జన్మ తీసుకుంటాం. ఆ దుఃఖం, ఆ నరకం అనుభవిస్తాం. అంటే జన్మ తీసుకోవాల్సిందే. అలాగే పుణ్యకర్మలు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఆ చేసిన కర్మ యొక్క ఫలితం అనుభవించాలి కాబట్టి. కానీ ఈ పాపకర్మ పుణ్యకర్మ చేసే వాళ్ళకి ముక్తి లభించదు, అంటే మోక్షం పొందలేరు. అది పత్రి గారి పరిచయం అయ్యాక తెలిసింది. మరి జన్మ లేని ఆ మోక్ష స్థితి ఎవరికి లభిస్తుంది అంటే ముక్తి కర్మలు చేసిన వాళ్ళకే లభిస్తుంది. అంతేకాదు, వాళ్ళ అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుందా ఉండదా? అకౌంట్ అంటే ఖాతా. ఈ కర్మలన్నీ రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన కర్మలన్నీ, ఆ కర్మల్ని ఏమంటారు? సంచిత కర్మలు ఏమంటారు? ఈ సంచిత కర్మలు. మీ అకౌంట్లో అంటే మీ సంచిలో కర్మలు ఉన్నంత కాలము జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ జన్మలు ఉండకూడదు. ఆ మోక్షం మీరు పొందాలి అంటే ఏం చేయాలి? ఆ కర్మలన్నిటినీ దగ్ధం చేయాలి.
మొదట్లో అనుకునేవాడిని ఆ పుణ్యకర్మలు చేస్తూ, బా ఎంత పుణ్యకర్మలు చేశాం, ఎంత అదృష్టవంతుణ్ణి అనుకునేవాడిని. కానీ పత్రికా పరిచయం అయ్యాక అర్థమైంది, పుణ్యకర్మలు చేసినా మళ్ళీ జన్మ తీసుకోవాలని. మోక్షం రాదు, జన్మ తీసుకోవాల్సిందే. అర్నిత సదియ ఆటలు కూడా దగ్ధం చెయ్యాలి. చెయ్యడం ఎందుకు, మళ్ళా దగ్ధం చేసుకోవడం ఎందుకు? ఎందుకు వచ్చిన ఈ తెప్పలో? చెయ్యకపోతే ఏ గొడవ లేదు. అని అర్థమైంది పత్రిక పరిచయం అయ్యాక. అప్పుడు మేము చేసే ఈ పుణ్యకర్మలన్నీ ఆపేశాం. హాస్పిటల్ క్లోజ్ చేసాం. మేడం ఏమో ఆ సెంటర్ని ఆవిడ క్లోజ్ చేసింది. ఇంకా మిగతా ఏ చల్లరా మల్లరా చేసే అన్నీ ఆపేశాం. మళ్ళీ ఇవన్నీ సంపాదించుకోవడం ఎందుకు, మళ్ళా కష్టపడి దగ్ధం చేసుకోవడం ఎందుకు, ఒలకపోసుకోవడం ఎందుకు, మళ్ళీ ఎత్తుకోవడం ఎందుకు? అన్నిత సది అనిపించింది అప్పుడు. అంతకుముందు ఎవరు చెప్పలేదు పుణ్యకర్మలు గొప్పవన్నారు. ముక్తి కర్మలు చేయడానికి అప్పుడు ప్రారంభించాం. మరి ఏమిటి ముక్తి కర్మలు? ఏవి ముక్తి కర్మలు అంటే ఆత్మకర్మలే ముక్తి కర్మలు. ఆత్మకర్మలే ముక్తి కర్మలు. ఆత్మకు లాభించే కర్మలే ముక్తి కర్మలు అని తెలుసుకున్నాను నేను. ఆత్మకు లాభించే ముక్తి కర్మ ఏది అంటే పత్రి గారు మన చేత చేయించే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎవరైనా సరే ఈ ముక్తి కర్మ వల్లే మోక్షాన్ని పొందగలుగుతారు. పుణ్యకర్మ వల్ల ఫలితం ఉంటుంది కానీ అది తాత్కాలిక ఫలితం. కానీ ఆత్మకర్మ వల్ల వచ్చినటువంటి ఫలితం శాశ్వతమైనది.
ఎంచేతంటే ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మకు లాభించే ఏ కర్మ చేసినా, ఏ సేవ చేసినా దానికి శాశ్వత ఫలితం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ క్లాస్ నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం దేనికి సంబంధించింది? పరబ్రహ్మకు సంబంధించింది. అవునా కాదా? శరీరము మనసు పోతే నిన్నటి నుంచి అలా కూర్చున్నోళ్ళు లేవకుండా అలా కూర్చుంటున్నారు మీరు. ఆత్మకు లాభించే కర్మ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇది మరి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఎంత డొనేషన్ ఇచ్చినా ఏమిచ్చినా అది ఆత్మకు లాభిస్తుంది. ఇంతమంది ఆత్మలకు లాభం కలిగే కార్యక్రమం కాబట్టి దీనికి ఎవరు ఎంత ఇచ్చినా అది ఇచ్చిన వారి ఆత్మకు లాభిస్తుంది. అందుకే మీరు చూడండి, పత్రి గారు నిర్వహించే ధ్యాన యజ్ఞాలు అందరూ సాయం చేస్తున్నామా లేదా? మనమంతా ఎంతో కొంత దాంట్లో మనం పాలు పంచుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటున్నాం. ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తున్నారు. ఇంకా కొంతమంది డబ్బు ఇవ్వలేకపోతే అక్కడ సేవలో పాల్గొంటున్నారా లేదా? కర్తాలు వెళ్ళి సేవలో పాల్గొంటున్నారు. ఇవన్నీ ఆత్మకు లభించే కర్మలు. అయ్యి ముక్తి కర్మలు అంటారు వాటిని. అలాగే మీ ఊళ్ళల్లో మీరు క్లాసులు పెట్టినా, ఈ ధ్యానం క్లాసులు అయ్యి ఇలాంటి ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి సహకరించిన అదంతా ముక్తి కర్మలే. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. మన సొసైటీలో ఎక్కడికక్కడ ఏ ఊరుగా ఊరు అలా చేస్తున్నారు. పత్రి గారు మనకు అలా అలవాటు చేశారు. ఈ చిన్న చిన్న ఆటలో కొద్దిగానే చేయగలం. అందుకే పత్రి గారు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం ఒక పెద్ద యజ్ఞం పెట్టి కర్తాలు కొన్ని వేల మంది అందులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. అందరూ పాల్గొంటున్నారు అందులో. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది అక్కడ. అంచేత ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటే, మన వంతు సేవ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ ఫలితం మనకి ముక్తి వైపు నడిపిస్తుంది మనల్ని. కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆత్మకు లాభించే పుస్తకాలు చదువుతున్నాం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. అందరూ ఎంతో కొంత పుస్తకాలు కొంటున్నారు, చదువుతున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, పుస్తకాలు చదివేటప్పుడు ఆత్మకు లాభం చేకూర్చే ఆ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవండి. థాట్ పవరు, మైండ్ పవరు, లేకపోతే నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంపద నీ చేతుల్లో, నీ జీవితం నీ చేతుల్లో. ఇవన్నీ ఏంటి? ఆరోగ్యం ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. థాట్ పవరు, మైండ్ పవరు అది దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. ఇంతకీ మీరెవరు? మరి ఆత్మకు లాభం చేకూర్చాలంటే
ఏం చేయాలి? ఆత్మకు సంబంధించిన, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, పత్రి గారి పుస్తకాలు చదవాలి. ఎదురా పత్రి గారి సెట్టు. ఈ పత్రి గారు రాసిన 50 పుస్తకాలు 7 పుస్తకాలుగా సెట్ చేశాను నేను. 50 విడివిడిగా అవుతే 3000, అలాగ అవుతే 4000. నేను 7 పుస్తకాల్లో సెట్ చేసి ఏమి మ్యాటర్ ఏం తగ్గించలా. ఆ పక్క కాగితాలు ఈ పక్క కాగితాలు అన్నీ తీసి మనకు అవసరమని పెట్టాను నేను. ఇందులో 7 పుస్తకాలు 800 పెట్టాను నేను. పత్రి గారి 50 పుస్తకాలు. ఇది చదివితే చాలు, ఇంకేం అక్కలా. ఈ పుస్తకాలు చదివే నేను ఈ స్థాయికి వచ్చాను. నేను ఇంత జ్ఞానం సంపాదించాను. కృష్ణ సందేశం అనే పుస్తకం ఉంది ఇందులో. అందులోనే పత్రి గారు చెప్పిన ఈ శ్లోకం కూడా చదవడం జరిగింది. దానికి వివరణ ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. లేకపోతే అంతకుముందు ఈ 4 మార్గాలు వేరువేరు అనుకున్నాను నేను కూడా. భక్తి అంటే పూజలు చేయడం ఇవే అనుకున్నాను. భక్తి అంటే ధ్యానం అని అర్థం కాలేదు నాకు అప్పుడు. చదివాక పత్రి గారి బుక్స్ అన్నీ చదివాక అప్పుడు అర్థమైంది. మీరు కూడా బాగా చదివితే మీకు అర్థమవుతుంది. మీ అంతటి మీరు ఎంతో ఎదుగుతారు, ఎంతో జ్ఞానం సంపాదించుకుంటారు. అలాగే మీరు ఇటువంటి క్లాసులు అటెండ్ అవ్వాలి. దాన్నే సాంగత్యం అంటారు. ఇటువంటి ఆత్మజ్ఞానం ఇప్పుడు మన క్లాసులోనే దొరుకుతుంది. మిగతా వాళ్ళంతా దేహలాభాలు, మనోలాభాలు ఇవే చెప్తున్నారు తప్ప ఎవ్వరూ ఆత్మజ్ఞానం మీద చెప్పట్లా. అలాంటి పుస్తకాలు చదువుతూ, ఇటువంటి జ్ఞానం పొందుతూ, మీరు ఈ సేవలు చేస్తూ, ఈ సాధన చేస్తే ఇంకేముందండి? ఆత్మైన మీకు అంతులేని లాభం కలుగుతుంది. అది ఆత్మ మోక్షం వైపు పయనిస్తుంది. అప్పుడు నేనేం చేశానంటే పత్రిక పరిచయం అయ్యాక ఆ పుణ్యకర్మలు, ఆ సేవలన్నీ క్లోజ్ చేశాం. క్లోజ్ చేసి ఏం చేశాము అంటే భీమవరంలో 3 రోజుల క్లాసులు స్టార్ట్ చేశాం. అప్పుడు ఇంకేం చేయాలి, ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ సందేహం వచ్చింది. ఏమీ చేయకుండా ఎలా ఉండగలం చెప్పండి? పాపము చేయొద్దు, పుణ్యం చేయొద్దు, మరి ఏం చేయాలి? ఏమీ చేయకుండా ఎవడు ఉండగలడు? మళ్ళీ ఇది పెద్ద క్వశ్చన్ వచ్చింది. అప్పుడు పత్రి గారి యొక్క సందేశాలను బట్టి మనకు అర్థమైంది. ఏంటి? నువ్వు ఈ సేవలు, ఆ సేవలు, ఈ కర్మలు, ఆ కర్మలు ఎందుకు? నువ్వు ఆత్మసేవలు, ఆత్మకర్మలు చేస్తే సరిపోతుంది అని. ఇంకక్కడి నుంచి అవన్నీ క్లోజ్ చేసి ఇయే పట్టుకున్నాం. మీరు కూడా నేను చెప్తున్నాను, మీరు ఏమనుకుంటారంటే నేను స్త్రీని లేకపోతే నేను పురుషుణ్ణి అనుకుంటారు. మీరు స్త్రీ కాదు, పురుషుడు కాదు, మరి ఎవరు? ఇదేంటండి మీకు కనబడట్లేదా మేము అలా అంటారేంటి అని మీకు అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఎవరు మీరంతా? కరెక్టేనంటారా? నీ పేరేటమ్మా? అమ్మా ఈశ్వరమ్మ.
ఈశ్వరమ్మ అంటే స్త్రీయా పురుషుడా? మరి స్త్రీ అంటావేంటి? నువ్వు ఈశ్వరమ్మవా అన్నావా? నువ్వు దేహానికి ఉన్న పేరని ఏ అమ్మవి? నువ్వెవరు అంటే ఏం చెప్పాలి? ఆత్మను. ఈసారి చెప్పు, బయట వాళ్ళకి కల్పించెక్కుతుంది. ఏంటి ఈ మధ్య మాటలు కూడా మారిపోయినాయి అనుకుంటారు. ఇవన్నీ ఇక్కడే ఉంటాయండి. ఈ శరీరం వదిలేస్తారో వదలరా? దీన్ని తగలేస్తారో తగలేదురా? బూడిద అయిపోతుంది అయిపోదా? నువ్వు ఉంటావో ఉండవా? ఏవైతే ఆత్మవరు నువ్వు కాదేటి? నువ్వని నేనేం చెప్తున్నారు? మళ్ళా పైకి వెళ్తారా వెళ్ళరా? గుర్తెట్టుకోండి, ఇక్కడే చెప్తారు ఈశ్వరమ్మ దుర్మార్గురాలు, లేకపోతే ఈశ్వరమ్మ చాలా మంచి ఆవిడ అని చెప్తూ ఉంటారు. వాడు రాక్షసుడు, అబ్బో వాడు చాలా మహాత్ముడు, గొప్ప కార్యాలు చేస్తాడు, పుణ్యాత్ముడు ఇవన్నీ అంటారు. కానీ పైకి వెళ్ళాక ఎవరినైనా సరే పేర్లు పెట్టి పిలవరండి. ఏమని పిలుస్తారంటే ఆత్మనే పిలుస్తారు. పాపాలు చేసి వచ్చిన ఆత్మనేమని పిలుస్తారు? పుణ్యాలు చేసి వచ్చిన ఆత్మనేమంటారు? పుణ్యాత్మ. గొప్ప గొప్ప కార్యాలు చేసి వచ్చిన ఆత్మనేమంటారు? మహాత్మ. అర్థమైందా? అక్కడ అలా కేటగిరీ చేస్తారు. ఇక్కడేమో ఆడవాళ్ళందరినీ ఓ పక్కకి ఓ పక్కకి విడదీస్తారు, ఇక్కడ శరీరాలను విడదీస్తారు. పైకి వెళ్ళాక ఎలా విడదీస్తారు? ఈ పాపాత్మలన్నీ ఈ లోకానికి పంపు, పుణ్యాత్మలన్నీ సువర్లోకానికి పంపు. అలాగా మహాత్ములన్నీ మహాలోకానికి సంచలోకానికి వెళ్ళిపోతావు. ఎంత ఆశో! జ్ఞానాత్మలన్నీ ఇంకా ఊర్ధ్వలోకాలకి పోతారు, తపోలోకాలకి. అక్కడికి అంచేత అక్కడ ఆత్మలన్నీ పిలుస్తారు. నువ్వు ఎంతకాలం ఈశ్వరమ్మ అనుకున్నావో ఈశ్వరమ్మ అంటావా నువ్వు? ఇంటికి వెళ్ళాక మీ ఆయనతో చెప్పు, నేను ఈశ్వరమ్మని కాదండి. ఏమంటాడు అప్పుడు? అయితే నువ్వు బయటకు పో అంటాడు. నువ్వు శ్రీశైలం వచ్చి ఇలా తయారై బయట అంటాడు. అంచేత పత్తిరి గారు పరిచయం అయ్యాక అర్థమైంది, చెయ్యవలసింది పాపకర్మలు కాదు, పుణ్యకర్మలు కాదు. ఈ పాపకర్మల వల్ల కానీ పుణ్యకర్మల వల్ల కానీ వచ్చినటువంటి ఫలితం తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు వారు ఏమని చెప్పారంటే,
కర్మ ఏదో అకర్మ ఏదో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతారు అని చెప్పడం జరిగింది. అంచేత కర్మ ఏదో అకర్మ ఏదో తెలుసుకుని కర్మనే చేయమన్నాడు ఆయన. అకర్మ మనకెందుకు? అంచేత యోగులు ఈ పాపకర్మలు చేయరు, పుణ్యకర్మలు చేయరు. ఏం చేస్తారు వాళ్ళు? ఆత్మకర్మలే చేస్తారు. ఈ పత్రిక ద్వారా విన్నాక పత్రిక గారు కూడా వెళ్ళడం జరిగింది. ఒక్కోసారి మా భీమవరంలోంచే ట్రైన్ కూడా ఎక్కించడం జరిగింది. కొంచెం అబ్జర్వ్ చేసేవాడిని. మరి పుణ్యకర్మలు వద్దంటున్నారు కదా సారు, ఇప్పుడు ముష్టోళ్ళు ఎవరైనా వస్తే ఈయన ఏం చేస్తాడు? న్యాయంగా ముష్టోళ్ళు వస్తే ఏం చేస్తారు? ఎంతో కొంత వేస్తారా ఇరా? ఆ కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరెవరు వస్తే చాలా ఇదవుతాయి, ఎంతో కొంత చూడరా రే. చూడాలి. కానీ ఆయన ఎవ్వరికీ ఆనర్ చేసేవాడు కాదు. న్యాయంగా కావాలంటే ఆయన జేబులో ఏమీ లేకపోయినా పక్కన మనం అలాంటి వాళ్ళు ఉంటాం కదా, ఆడికి ఏదైనా ఇచ్చి పంపించేవయ్యా అనాలి. అది కూడా అనేవాడు కాదు. పైగా ఏమనేవాడు అంటే, ఆ కాళ్ళు పోయినోడు వస్తే ఎన్ని పాపాలు చేసి వచ్చాడో వీడు అనుభవిస్తున్నాడు అని అనేవారు. ఏమీ చేయకుండా అలాంటి బతుకు ఎందుకు వస్తుంది చెప్పండి? అని చేత గుర్తుపెట్టుకోండి. ఇవాళ బాగానే ఉంటాం. అలాంటి కర్మలు చేస్తే, అలాంటి పాపాలు చేస్తే మరు జన్మలో అలాంటి జీవితాలే వస్తాయి. నరకం అనుభవించాలి. అడుక్కోవడం ఎంత నరకం అండి! అటువంటి జీవితాలు మనం తెచ్చుకోకూడదు. పుణ్యమాత్ములు ఏదో భోగం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అది ఉంటుంది, గొప్పోడు అనుకుంటాం. ఆడు పెద్ద గొప్పోడేం కాదు, ఎన్నాళ్ళు ఉంటుంది అది. ఆ జన్మతో ఆఖరది. అంచేత ఏం చేయాలి మనం? ఆత్మకు లాభించే ఆత్మకర్మలే చేయాలి. ఏది ఆత్మకర్మ? ఒక్కటి, అదే ధ్యానం. శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఈ ధ్యానం వల్ల జ్ఞానం పొందుతాం. ఆ జ్ఞానం వల్ల కర్మలన్నీ రహితమవుతాయి. అప్పుడు మనం
మోక్షాన్ని పొందుతాం. అర్థమైందా? అంటే కర్మ మార్గం అన్నా కూడా ఏంటంటారు? ధ్యాన మార్గమే కర్మ మార్గం. ధ్యానం చెయ్యడమే కర్మ మార్గం. భక్తి అన్నా కూడా ధ్యానం చేయడమే. భక్తి మార్గం అన్నా కూడా ధ్యానం చేయడమే. కర్మ మార్గం అన్నా కూడా ధ్యానం చేయడమే. ఇదేం వేరే ఏం కాదు. స్పష్టంగా చెప్పారు కృష్ణుల వారు. కర్మ అంటే ఏంటో అకర్మ అంటే ఏంటో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు. ఈ కర్మాకర్మం గురించి తెలుసుకుని అజ్ఞానాన్ని తొలగించుకునే మరి అటువంటి కర్మ చేయమన్నాడు. అంటే ధ్యానం చెయ్యమనే దాంట్లో మనకి ఈ శ్లోకం ద్వారా బోధించడం జరిగింది. అందుకే యోగులు ధ్యానమే చేస్తారు. పుణ్యాత్మలు పుణ్యకర్మలు చేస్తారు, పాపాత్మలు పాపకర్మలు చేస్తారు. పత్రి గారు వచ్చాక మరిప్పుడు అందరూ కూడా ఈ ముక్తి కర్మలే చేస్తున్నారు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళంతా ఇంకా మాకు మిగతా ఏమీ లేవు, అన్నీ క్లోజ్. మేము ఏమి చేసినా దీనికి సంబంధించినవి. ఇలా తిరుగుతున్నామంటే ఇక్కడ ఇలా తిరుగుతున్నామంటే మరి దేనికోసం? మీ అందరినీ జ్ఞానులుగా మార్చడానికి, మీకు ధ్యానం చేయించడానికి. ఇక్కడ మేము లేకపోతే మీరు చేస్తారా? భలే తిరుగుతారు. ఇదంతా శ్రీశైలం అంతా అన్నీ తిరిగొచ్చి ఏం చెప్పుకుంటారు? నేను అది చూసి వచ్చాను, నువ్వు వెళ్ళలేదా? వెళ్ళు. ఇప్పుడు అసలు మీకు శ్రీశైలం అంతా చూడాలన్న ఆలోచన కూడా లేదు. ఎంతసేపు ఎప్పుడు టైం అయిపోతుంది, మళ్ళా వెళ్ళకపోతే అయినా మరి ఇది గొప్ప కార్యక్రమా కాదా? శ్రీకాంత్, సింధు మరి వాళ్ళు తలబెట్టి చేశారు ఇది. ఎంతమంది సాధన చేసుకోగలుగుతున్నాం? అది మన ద్వారా జరిగే ముక్తి కర్మ. అంటే ఇలాంటివే ముక్తి కర్మలు. ఇలాంటి వాటికి ప్రోత్సాహం ఇవ్వడం, అలాగే మనం పత్రి గారు తలపెట్టినా ఎవరు తలపెట్టినా ఇలాంటి కార్యక్రమాలు, ఇటువంటి చోట జరిగే అన్నదానం, అదంతా
ముక్తికి సంబంధించింది. ఇప్పుడు బయట చేసే అన్నదానాలన్నీ ముక్తి కర్మలు కావు, పుణ్యకర్మ. మేడము సెంటర్ నడిపేది అన్నాం కదా, అప్పుడు ఏం చేసిందంటే ఈ విషయం తెలిసాక, అంతకుముందు ఫ్రీగానే పెట్టేది ఆ క్లాసులు అన్నీ, నడిపేది అందరికీ ఎంతమంది వచ్చినా. ఇది వచ్చిన తర్వాత ఫీజు పెట్టింది. అంతకుముందు ఫ్రీ, ఈ విషయం తెలిసాక ఫీజు పెట్టింది. మీరు ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఫీజు అంటే, వచ్చినోళ్ళు ఒక అరగంట ధ్యానం చేసి అందులో పాల్గొనాలి, అది ఫీజు. అంచేత ఆ సేవను కూడా ఇలా మార్చింది ఆవిడ. అది ఫీజు అంటే డబ్బులు తీసుకుందేమో అనుకుంటారు మీరు. కంపల్సరీ వచ్చిన వాళ్ళందరి చేత ధ్యానం, అప్పుడు క్లాస్ ట్రైనింగ్. అంచేత లాహిరి గారు ఏమని చెప్పారంటే, యోగులు ఏ కర్మ అయితే గొప్పగా చెప్పుకుంటారో అది అకర్మగానే భావిస్తారు. ఏ కర్మ అయితే ఆత్మకు లాభిస్తుందో, మోక్షాన్ని కలిగిస్తుందో ఆ కర్మనే కర్మగా వాళ్ళు భావిస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమంతా ఆ పనులే చేస్తున్నాం. మరి ఇంత దూరం వచ్చి 4-5 రోజులు ఇక్కడ ఉండి ఎంత అద్భుతంగా ఈ ముక్తి కర్మను మనం నిర్వహిస్తున్నాం, చేస్తున్నాం. ఎంత శ్రద్ధగా, ఏదో ఆట విడుపుగా కాదు చూస్తున్నా, చాలా బాగా చేస్తున్నారు. ఒకసారి మనకు మనమే కొట్టుకుందాం. వండర్ఫుల్, చాలా డిసిప్లిన్గా. పొద్దున్నే తలుపులు వేసాం, తర్వాత తలుపులు వేయలా, ఎవడే వెళ్ళట్లే. మళ్ళీ ఎవడే వెళ్ళట్లేదు అన్నారు, మళ్ళీ వెళ్ళారంటే వేసేస్తాం. గురువు గారి పత్రిక గారికి అద్భుతమైన మార్గాన్ని మనకి ఇచ్చారు. ఆయన ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. ఇప్పుడు తెలిసిందిగా కర్మ మార్గం అంటే ఏంటి? ధ్యానమే. భక్తి మార్గం అంటే ధ్యానమే. ఇంకా మనకు 2 మార్గాలు ఉన్నాయి, యోగ మార్గము, జ్ఞాన మార్గం. చూద్దాం అయ్యంటే ఏంటో.